పేరు నాని గారు నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఒక సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే నిన్న విజయవాడ జైల్లో వల్లభనేని వంశీ గారిని పరామర్శించి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుతూ తనని కొడాలి నాని గారిని కొన్ని రోజుల నుంచి అరెస్ట్ చేస్తున్నాం అని పుకార్లు రేకెత్తిస్తున్నారు. అదేవిధంగా నన్ను గత నవంబర్ నుంచి అరెస్ట్ చేస్తున్నామని ఎన్నో వార్తలు రాస్తున్నారు. ఈరోజు నేరుగా చెప్తున్నాను, నేను పార్టీ కార్యక్రమాలకు తిరుగుతున్నాను, రోడ్డు మీద ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటాను, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని వెంట్రుకు కూడా పేకలేరని చెప్పి సవాల్ విసిరారు. దీంతో పాటుగా పేర్నేని నాని గారు మరో సంచలన ఆరోపణ చేశారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఒక అధికారి తను రమేష్ హాస్పిటల్ విజయవాడలో ఒక ప్రైవేట్గా ఒక 17 మంది కానిస్టేబుల్ తోటి వారికి ఇచ్చే జీతం కాకుండా 10 లక్షల రూపాయల జీతం ఇస్తూ ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతూ ఉంటారో వారి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయటం, వారి వివరాలు సేకరించడం, వారిని భవిష్యత్తులో బెదిరించాలనే ఉద్దేశంతో, అదేవిధంగా మచిలీపట్నానికి సంబంధించిన కార్పొరేటర్ల 50 మంది ఫోన్ నెంబర్లు కావచ్చు, వారి భార్యల ఫోన్ నెంబర్లు కావచ్చు, కూతుర్ల ఫోన్ నెంబర్లు ఎందుకని కూడా అడుగుతున్నారు. ఏ విధంగా బెదిరించడానికా, భవిష్యత్తులో పార్టీ కోసం పనిచేయకుండా ఉండటానికా, మీరు ఎన్నైనా చేసుకోండి, పార్టీ కోసం పనిచేస్తామని చెప్పారు. అదేవిధంగా ఏదైతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులను పరామర్శించడానికి మిర్చి యార్డుకి వెళ్ళారో అక్కడ తను లేడు, ఆ రోజు మచిలీపట్నంలో ఉన్నాను, అయినా సరే నా మీద కేసు పెట్టారు. పోలీసుల ద్వారా కాకుండా ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసు పెట్టారని కూడా చెప్పారు. ఎందుకు ఎలక్షన్ కమిషన్ ద్వారా కేసు పెడితే కోడ్ ఉల్లంఘన అని చెప్పి అయినా తను అక్కడ లేను అనేది బలంగా చెప్తున్నారు, అయినా కేసు పెట్టారు. ఇదే విధంగా మీకు ఇష్టం వచ్చినట్లు చేస్తే పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఈ విధంగా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి వాళ్ళని హింసిస్తే భవిష్యత్తులో దీనికి తగ్గట్టుగా మీరు తగిన మూల్యం చెల్లించుకుంటారని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కూడా చెప్పారు.